Good evening, everyone. We'll start in 1 minute, huh? Just 1 minute. Okay? అందరూ లంచ్ అయిపోయింది కదా అందరికి? Yeah, we'll start. Yeah. So doubt clearance session ఇది. I think my voice is audible. నా వాయిస్ ఆడిబుల్ అయితే ఎస్ అని టైప్ చేయండి. నా వాయిస్ ఆడిబుల్ అయితే. ఎస్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. సో ఒక్కసారి వీడియోస్ ఆన్ చేస్తే, రైట్? యా, వీడియోస్ ఆన్ చేస్తే ఇట్స్ ఎ లైవ్ ఇంటరాక్షన్ సెషన్ ఇది. ఓకే, లైవ్ మనం మాట్లాడుకుందాం, చాలా రిలాక్స్డ్గా మాట్లాడుకుందాం. ఐఎమ్ నాట్ ఇన్ ఎ ఫార్మల్ డ్రెస్, ఐ మీన్ జస్ట్ ఇన్ ఎ క్యాజువల్. ఓకే, వెళ్తుర్లో కూర్చోండి. ఓకే, సో ఏం డౌట్స్ ఉన్నా నేను ఐఎమ్ రెడీ టు క్లియర్ ద డౌట్. ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది అనుకోండి, ఒక ముందుకు అడిగేయలేం. ఎస్ ఆర్ నో? కరెక్టే కదా! ఒక డౌట్ ఉందంటే కాన్ఫిడెన్స్ రాదు ఒక స్టెప్ వేయడానికి. మీరు నడుస్తున్నప్పుడు కూడా డౌట్ ఉందంటే అక్కడ అడిగేయరు. అంతే కదా! నెక్స్ట్ స్టెప్. డౌట్ అనేది అంత ప్రమాదం. యూ హావ్ టు క్లియర్ ద డౌట్స్. లైఫ్‌లో డౌట్స్ వస్తే అవన్నీ క్లారిఫై చేసుకోవాలి. ఏ విషయమైనా గాని. ఎస్పెషల్లీ కొత్తగా ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డౌట్స్ ఉంటాయి. ఇట్స్ ఎ కామన్ థింగ్. ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. ప్రతి ఒక్కళ్ళకే ఉంటాయి ఇవన్నీ. ఓకే, అదేమి పెద్ద ఏం కాదది. జస్ట్ ఆ క్లియరెన్స్ ఎప్పుడైతే ఆ క్లారిటీ వచ్చిందో ఆబ్వియస్‌లీగా ముందుకెళ్తాం అడుగు. కాన్ఫిడెన్స్‌తో అడుగేస్తాం. అంతే కదా! రోజు మనం అడుగేసే స్టెప్ కూడా డౌటేస్తే ఎప్పటికి మనం ముందుకెళ్ళలేము. రైట్? లెట్స్ సో వెన్ డౌట్ ఎప్పుడైతే క్లియర్ అవుతదో కాన్ఫిడెన్స్ పెరుగుతది. చి సో పిన్ మై వీడియో యాక్చువల్‌గా నా వీడియోని పిన్ చేస్తే బావుండు. ఇఫ్ ఎనీవన్ నేనే పిన్ చేయాలా? Yogita, could you pin the video, my video?
మీకు ఎవరికైనా అవుతుందా? ఎస్. రైట్. యూ కెన్ ఓన్లీ. యా, ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్. జస్ట్ ఎ సెకండ్. సో అడగండి, క్వశ్చన్స్ అడగండి క్వశ్చన్స్ అడగండి. మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఏ డౌట్ ఉన్నా, ఎస్పెషల్లీ కొత్త వాళ్ళు, ఎందుకంటే మీరు ఈవినింగ్ సెషన్కి డౌట్స్ అని క్లియర్తో కూర్చోవాలి అనేది మా గోల్. నా నెట్వర్క్ బాగానే ఉంది కదా. నౌ నెట్వర్క్ ఇస్, ఇప్పుడు చూడండి నా నెట్వర్క్ బాగుంటుంది. నా నెట్వర్క్ బాగుంటుంది చూడండి ఇప్పుడు. ఎస్. ఓకే. రైట్. రైట్. ఐ థింక్ నా కనిపిస్తుంది. ఓకే. రైట్. డౌట్స్ అడగరు ఎవరన్నాను. ఓకే, ఐ హ్యావ్ టు అన్మ్యూట్ ఎవ్రీ వన్ కదా. 99 రూపీస్ పే ఎందుకు చేయాలి? వావ్, వాట్ ఏ గ్రేట్ క్వశ్చన్ అండి ఇది. నాకు ఈ క్వశ్చన్ వచ్చింది బేసిక్గా. మీరు ఇంటర్నెట్లో, ఫేస్బుక్లో, వాటిలోని ఏ ఫ్రీ కంటెంట్ మనకి చాలా దొరుకుతుందండి. వాల్యుబుల్ కంటెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ పాయింట్ చెప్తాను చూడండి. దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ఎవ్రీథింగ్ వాల్యుబుల్, దానికి ఒక ప్రైస్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వీ హ్యావ్ టు ఫిల్టర్. అండ్ చూడండి, ఇప్పుడు మేము వీ వాంట్ టు నో హూ ఈజ్ ద సీరియస్ పర్సన్. ఎవరితో మాట్లాడుతున్నాం. మీ టీం రేపు మీరు రిక్రూట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా సి ఎవరో వచ్చారనుకోండి, మీరు ఒక 5 మందిని పిలిచారు, ఫ్రీగా వచ్చారు అనుకుందాం. మీరు గంట సేపు మీరు చెప్తారు. మీ కష్టమే కదా. అంతేనా? మన కష్టమేనా? మన కష్టార్జితమే కదా. 1 అవర్ టైము. అవతలోళ్ళు సీరియస్‌గా ఉన్నారని మనకి ఎలా తెలుస్తది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, 3 డేస్ కూడా అటెండ్ చేస్తారు. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ఆ వాల్యూ అంతే అండి. 99 రూపీస్‌కి మీకు ఈఎస్‌బి అనే కాన్సెప్ట్ ఒకటుందన్న సంగతి కూడా, ఈఎస్‌బి అనే కాన్సెప్ట్ ఉన్న సంగతి మీకు ఎప్పటికీ తెలీదు. పోనీ వీడియో చూసినా అంత ఇంట్రెస్ట్‌గా చూడరు మీరు. మీకు తెలీదు. ఎవరో మాలాంటోళ్ళు చెప్తే తప్ప. అది విజ్డమ్ అండి. స్కూల్స్‌లో చెప్పరు, కాలేజ్‌లో చెప్పరు, నీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ చెప్పరు. ఫైనాన్షియల్ లిటరేచర్ జరుగుతది. డే 1కే తీసుకుంటున్నాం. 99 రూపీస్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ లిటరేచర్ కోసం తీసుకుంటున్నాం. ఫస్ట్ పాయింట్. కంపెనీ ఫరెవర్ అడగదు. మేము ఫరెవర్ బిజినెస్ కోసం మేము అడగం. 99 రూపీస్ ఈస్ ఫర్ ద మాస్టర్ క్లాస్. ఓన్లీ టు గివ్ యూ ఫైనాన్షియల్ లిటరేచర్ కోసం మేము తీసుకుంటున్నాం. అంతేనండి. అది మీకు బాగా అందాలని. అక్కడ మీకు క్లియర్ అయితే గనక నెక్స్ట్ స్టెప్ మూవ్ అవుతారని. మీకు ఒక స్క్రీన్‌షాట్ పంపిస్తాను మీకు. మీకు నెక్స్ట్ తర్వాత మీ స్పాన్సర్‌ని అడగండి. జూమ్‌లో వచ్చి ఎలా కూర్చున్నోళ్ళుంటారు, పడుకున్నోళ్ళుంటారు, కేర్‌లెస్‌గా ఉంటారు. ఏవండీ, మనం ఇక్కడ కెరియర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆహ్, అలాంటోళ్ళొస్తే ఎలా చెప్పండి? మీరే రేపు మీకే తెలుస్తదది. నా ఆన్సర్ మీకు రైటేనా మీకనిపిస్తే? మీకు 100% నా ఆన్సర్ మీకు కరెక్ట్ అనిపిస్తే మెసేజ్ యెస్ అని చెప్పండి. శాంతి గారు. అంతేనండి. థాంక్ యూ. సో, నెక్స్ట్ క్వెషన్ మీరు అడగొచ్చు. యూ కెన్ ఆస్క్ మీరు నాతో మాట్లాడొచ్చండి. ఐ విల్ అన్‌మ్యూట్ పీపుల్ అండి. ఒక్క నిమిషం. మీటింగ్ సెట్టింగ్స్ వన్స్ ఎళ్ళిన తర్వాత డన్. ఐ థింక్ మీరు మ్యూట్ చేసుకొని అడగండి. ఎనీ క్వెషన్ అడగండి ప్లీజ్. మేము చేయాల్సిన వర్క్ ఏంటో చెప్తారా? వావ్! నరేష్ గారు, గ్రేట్ క్వెషన్ అండి. సీ దీంట్లోనండి ఫస్ట్ మీరు ఆల్రెడీ చెప్పే ఉంటారు. నంబర్ 1 రిక్రూటింగ్, ఎ టీమ్. నంబర్ 2 కోచింగ్ దెమ్. వాళ్ళని కోచ్ చేయడం. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే రాసుకోండి ఒకసారి. అందరూ రాసుకోండి. మేమేం చేయాలి? నాకు ఈ క్వెషన్ ఉండేది. లెర్న్ ద బిజినెస్, షేర్ ద బిజినెస్.
లెర్న్ ద బిజినెస్, షేర్ ద బిజినెస్. అంతేనండి. దీన్ని నేర్చుకోవడం, చేయడం అంతే. నరేష్ గారు మీకు అర్థమైందా? యెస్. ఇంకో విషయం ఏంటంటే, ఇంకా మీకు ఒక 3, 4 ట్రైనింగ్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతది. అంతే. లెర్న్, నేర్చుకోవడం, పని చేయడం. సీ ఎక్కడికైనా ఎళ్ళినప్పుడు మనం ఏదైనా జాబ్‌కెళ్ళినా, ఏదైనా చేయాలన్నా జనరల్‌గా ఏమవుతదండి? మన దగ్గర స్కిల్స్ ఉండాలి. మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటేనే అతను ఉద్యోగం ఇవ్వడు. కరెక్టే గదా! ఇక్కడేంటనుకున్నారు? బ్యూటీ ఏంటి తెలుసా? మీరు నేర్చుకుంటూ సంపాదిస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ. సో, మీకు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలి. అందుకే మీ టైము నేర్చుకోవడానికి ట్రైనింగ్స్‌కి ఇవ్వమని అడుగుతాం. దట్స్ ఇట్. ఇంకా క్వెషన్స్ ప్లీజ్. బిజినెస్ అంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందా? వెరీ గుడ్ క్వెషన్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే చాలా రకాలుంటాయండి ఇన్వెస్ట్‌మెంటు. ఫస్ట్ పాయింట్ దీంట్లో ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ లేదు. మీకు స్ట్రెయిట్ పాయింట్ చెప్పేస్తాను మీకు. ఇన్వెస్ట్‌మెంట్ ఉండదు. మేమెవరు డబ్బులు ఇన్వెస్ట్ చేయలేదు. నేనొచ్చి డబ్బులు కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీ డబ్బులు నాకివ్వడం అలాంటివి లేవు. అది లేదు. ఇన్వెస్ట్‌మెంట్ షేర్ ఇన్వెస్ట్ చేయడము అలాంటివి ఏం లేదండి ఇక్కడ. టర్నోవర్ ఉంటది. టర్నోవర్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాల్యూ వస్తదండి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే నరేష్ గారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏంటో నాకు తెలీదు. సో, అది మీరు ఆహ్, అది స్ట్రెయిట్‌గా అడిగితే బావుంటదండి. ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి? అంటే మీరు డబ్బు పెడితే మళ్ళీ డబ్బు తిరిగి రావడం అలాంటిదా? దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్. షేర్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, కంపెనీస్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడం, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఇలాంటివి చాలా ఉంటాయండి. అంటే ఇన్వెస్ట్‌మెంట్ అనేది కొంచెం క్లారిటీ ఉంటే నేను మీకు చెప్పగలుగుతాను నేను. సో, ఇక్కడైతే ఇన్వెస్ట్‌మెంట్స్ అలాంటివేమీ లేవు. క్లియర్‌గా చెప్తున్నాను మీకు దాంట్లో మేమెవరు ఇన్వెస్ట్ చేయలే. మేము టర్నోవర్ చేసా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్ట్స్ బై చేసి సేల్ చేయాలని అడుగుతున్నాను. మీరు ప్రొడక్ట్స్ కొనొద్దు, అమ్మొద్దు. ప్రొడక్ట్స్ కొనొద్దు, అమ్మొద్దు. ఈ 2 గాదు. ఫస్ట్ పాయింట్ అదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్‌స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద బిజినెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ అండర్‌స్టాండ్ ద నేచర్ ఆఫ్ బిజినెస్ అండి. కంప్లీట్‌గా తీసుకున్న తర్వాత మీ సమస్యకి ఈ బిజినెస్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందంటేనే యూ కెన్ స్టార్ట్. మళ్ళీ చెప్తున్నాను నేను గట్టిగా చెప్తాను చూడండి. మొహమాటం ఏం లేదు దీంట్లోని. మీ సమస్యకి, మీ గ్రోత్‌కి ఇది ఓకే అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత యూ స్టార్ట్ ద బిజినెస్. రైట్? ఇదంతా మీ ఇష్టమే ఉంటది. దేర్ ఈస్ నో కండిషన్. అంటే ఇదంతా మీ చాయిస్ అండి ఇది. మీ చాయిస్ ఇది. ఆ! ఎందుకంటే బలవంతం ఏం లేదు కదా! మీ చాయిస్. మీ ఇష్టం. నాకనిపించింది. మంచిగా అనిపించింది. సో, ఐ స్టార్టెడ్. ఎవరైనా బిజినెస్ గాని ఏదైనా అలాగే స్టార్ట్ చేస్తారు. అంతే కదా! మన బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలంటే మనం చూజ్ చేసుకుంటాం. అది పాయింట్. ఏంటన్నా అబ్సల్యూట్‌లీ రైట్ సార్. యెస్. దిట్ ఈస్ ఆల్. మేము చేసే పనంటే ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. నీ గ్రోత్ కోసం, నీ సమస్య తీరడం కోసం ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. మనకెవడు స్కిల్ డెవలప్ చేయడు. మనమే ఈ కంపెనీ ఇక్కడ ట్రైనింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ అవుతుంది. బిగ్‌గా స్టార్ట్ చేసుకో లక్షల్లో పెట్టుకోలేనిది చిన్న స్టార్టప్ లాగా నీ కోసం చేయొచ్చు. నువ్వు నువ్వు తిరుగుతున్నావు. ఏమని? ఎక్కడండి? మనం తిరుగుతామా లేదా? జాబ్ అని తిరుగుతున్నాం. జాబులు లేవు. గ్రోత్ ఎదుగుదామంటే ఎక్కడ లేదు కాబట్టి, ఈ కంపెనీ మన కోసం ఆఫర్ చేస్తుంది. ఆ ఆఫర్‌ని ఇలా ఉంది అని చెప్పడమే నా పని. రైట్? ఇదిగో ట్రైనింగ్స్ ఇలా ఉన్నాయి. నువ్వు రెగ్యులర్‌గా ట్రైనింగ్స్ వస్తే నువ్వు డెవలప్ అవ్వచ్చు అని నీ మంచి కోసం, మీ మంచి కోసం చెప్తున్నా. అదేనండి మా పని. అంతే. మాకు ఎవరో చెప్పారు. మేము చూసాం. బాగుంది. మేము చేస్తున్నాం. అదే మీతో షేర్ చేసుకుంటున్నాం. ఇదొక ఆప్షన్. ఇదొక మంచి ఆప్షన్ అని మీకు చెప్తున్నాం. థాట్స్ ఇట్. ఓకే. ఐ థింక్ నరేష్ గారు మీకు క్లియర్ అయినట్టుంది. ఇంకే డౌట్స్ ఉంటాయండి. ఇంతే ఉంటది. ఏమి ఇన్వెస్ట్ చేయాలా? లేదంటే ఇవే ఉంటాయి. రెగ్యులర్‌గా వచ్చే క్వెషన్స్ అండి ఇవన్నీని. రైట్. ఇంకేం డౌట్స్ ఉన్నాయండి? ఇంకా డౌట్స్ క్లియర్ చేసుకుందాం. జ్యోతిక, పల్లవి ఇంకెవరున్నారు? మీరు ప్రతి ఒక్కరు మీకు డౌట్స్ ఏమున్నా గాని ప్లీజ్ చరణ్, ఆహ్, నెక్స్ట్ అనిరుద్, కళ్యాణ్, కుమార్, గీత, నరేష్ ఆల్రెడీ చేశారు. నితిన్, పల్లవి, పార్థసారథి గారు, రమేష్ విఘ్నేశ్వర్,
స్వప్న గారు, శాంతి గారు, శ్రీధర్ గారు, విఘ్నేష్ గారు. సో ప్లీజ్ యూ హ్యావ్ ఎనీ డౌట్, లెట్ ద డౌట్స్ గెట్ క్లియర్డ్. ఇంకా అండి, టీమ్ వావ్ టీమ్ జనరేషన్ ఎందుకు చేయాలి? మంచి క్వశ్చన్ ఇది. సి ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు అవర్ గోల్స్ అండి. ప్రతిది కూడా మనం ఏదో ఒక సమస్య ఉంటుంది. ఆ సమస్య ఏది ఉంటుందని మాక్సిమం 90% మనీ ఉంటుంది. అంతేనా? ఎస్ ఆర్ రైట్? మనీ ఈజ్ ఎ పర్చేసింగ్ పవర్. హెల్త్ కాస్ట్లీ అండి. ఏది కొనాలన్నా కాస్ట్లీ. మనీతో లింక్ అయి ఉంటుంది. టీం ఎందుకు బిల్డ్ చేయాలి అంటే, టీం బిల్డ్ చేయడానికి రీజన్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ టైం. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి. ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు. ఇద్దరు డాక్టర్సే. బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు. భార్య 1,50,000 ఎంతో సంపాదిస్తుంది. భర్త 2,00,000 ఎంతో సంపాదిస్తున్నాడు. 3.5 lakhs సంపాదిస్తున్నారు. వాళ్ళకి అది యాక్టివ్ ఇన్కమ్. వాళ్ళు పని చేస్తేనే వాళ్ళకి వస్తుంది. రైట్? దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్. సో అప్పుడు ఏం చేశారు? ఈ బిజినెస్లో, ఇలాంటి బిజినెస్లో జాయిన్ అయ్యారు. స్టార్ట్ చేశారు. దే రిక్రూటెడ్ టీమ్. ఒక 10 మంది, 20, 30 మందిని రిక్రూట్ చేసుకున్నారు అండి. ఆ టీమ్ ద్వారా, రైట్, వాళ్ళు వర్క్ చేస్తూ కూడా వాళ్ళ టీమ్ ద్వారా ఈ ప్లాట్ఫామ్ నెట్వర్క్ ఏదైతే ఉందో, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ద ఎర్నింగ్ మోర్ ఇన్కమ్. ఈ 3.5 lakhs ఏమైందండి? 3.5 lakhs తో పాటు ద ఎర్న్ ఎక్స్ట్రా 1.5 lakh or 2 lakhs. దట్ ఈస్ వై వీ నీడ్ టీమ్. దట్ ఈస్ వై దే ఆర్ డూయింగ్ ఇట్. మనం ఉన్నాం కదండి. ఇప్పుడు నరేష్ గారు ఉన్నారు, నేనున్నా, మీరున్నారు. ఓకే, మన 2 చేతులతో మనకున్న 8 hours టైంతోనే మనం సంపాదిస్తే పెద్ద ఎక్కువ సంపాదించలేం. ఒక బండి పెట్టుకున్న హోటలోడు వేరు, ఒక రెస్టారెంట్ పెట్టుకున్న ఓనర్ వేరు. అంతేనండి. హోటల్ పెట్టుకున్నారనుకోండి, కుక్ ఉంటాడా లేదా? సర్వర్ ఉంటాడా? ప్లేట్లు కడిగేటోడు ఉంటాడా? కౌంటర్ దగ్గర ఉంటారా? కూరగాయలు తెచ్చినోడు ఉంటాడా? దిట్ ఈస్ ఆల్ టీమ్. దట్ ఈస్ వాట్ బిజినెస్ ఓనర్ ఈస్. నాకు ఉన్నదంటే చాలండి అనుకుంటే వెళ్ళి ఉద్యోగం చేసుకోవచ్చు. బట్ యూ వాంట్ గ్రోత్. అది కూడా నువ్వు సింగిల్గా చేయలేవు. సింగిల్గా చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు, ఎక్కువ సంపాదించలేవు. సో తెలివైనోడు ఏం చేస్తాడు? రిక్రూట్ చేసుకుంటాడు, టీం బిల్డ్ చేసుకుంటాడు. చూడండి మీరు, సింగిల్ డాక్టర్ వేరు, కార్పొరేట్ డాక్టర్ వేరు. కార్పొరేట్లో హాస్పిటల్స్ వేరు. సింగిల్ డాక్టర్ వేరు, కార్పొరేట్ డాక్టర్ హాస్పిటల్స్ వేరు. ఎందుకు కార్పొరేట్ డాక్టర్ హాస్పిటల్స్ అంత సంపాదిస్తుంది? ఎందుకంటే ఒక హాస్పిటల్ కట్టి డిఫరెంట్ డాక్టర్స్ని తీసుకొస్తుంది. దట్ ఈస్ ద టీమ్. యు టేక్ ఎనీథింగ్, సీఎం టీమ్. సీఎం ఒకటే చేయలేడుగా, పిఎం ఒకటే చేయలేడుగా. ఒక ఆర్టీసీ బస్సు ఒక టీమ్గానే వెళ్తుంది. ఏది చూసినా ఒక టీమ్గానే వెళ్తుంది. మీరు యాక్చువల్గా ఏదైనా జాబ్ చేస్తున్నారంటే టీంలో ఒక మెంబరే. అది మనకి బయట కుదరదు కాబట్టి ఇక్కడ టీంతో మనం వర్క్ చేస్తాం, టీంతో మల్టిప్లికేషన్ చేస్తాం. దట్ ఈస్ ఒకరినొకరు సహాయపడతాం. ఇంకో విషయం చెప్తానంటారా? నాకు ఈ క్వశ్చన్ అడిగిన స్వప్న గారు కదా అడిగారు. స్వప్న గారు, బ్యూటీ ఏంటి తెలుసా? బ్యూటీ చూడండి, ఇదిగోండి, టీం యొక్క బ్యూటీ చూడండి, చాలా ఇంపార్టెంట్. చూడండి, రైట్. నా టీంలో నా టీంలో చాలా మంది నాకన్నా తెలివైన వాళ్ళు ఉన్నారు. నా నా టీంలో ఒక ఆయన నెలకి 10 లక్షలు సంపాదిస్తాడు. ఆయన నా టీంలో చేస్తున్నాడు. నా టీంలో ఒక డాక్టర్ ఎండి చేస్తుంది బిజినెస్. ఎండి నాకన్నా బెటరే కదా. స్పాన్సరింగ్ రైట్. అది మీకు ఈ బిజినెస్ గురించి మీకున్న అద్భుతమైన గిఫ్ట్ ఏంటి తెలుసా? స్పాన్సరింగ్. స్పాన్సరింగ్ ఈజ్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్. ఈ గిఫ్టే మీకు డబ్బు తీసుకొచ్చి పెడుతుంది. చూడండి, 10 లక్షలు సంపాదించిన నెలకి నా టీంలో ఉన్నాడు రఘు, తన పేరు. ఒక ఎండి సీనియర్, ఎస్ సీనియర్ ఎండి, సీనియర్ ఫిజిషియన్, రైట్, డాక్టర్ ప్రత్యూష నేరేలా, వేరే ఫ్రెండ్ ద్వారా రిఫరెన్స్. షీ ఈస్ దేర్. నాకన్నా ఇన్ఫ్లుయెన్స్ క్యాండిడేటా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద స్పాన్సరింగ్ అండి. ఒక 5,000 చేసినా, ఒక 2cc చేసినా మీకు వచ్చే పవర్ ఏంటి తెలుసా? మీకు వచ్చే పవర్ స్పాన్సరింగ్. స్పాన్సరింగ్. ఇంకో అబ్బాయి అన్నాడు, సురేష్ అని.
సురేష్ అని ఉన్నాడు, నార్మల్ పర్సన్. చూడండి, చాలా నార్మల్ పర్సన్. నెలకి ఒక 20,000కి ఎంతో జాబ్ చేస్తున్నాడు. తను ఏం చేసేవాడు తెలుసా అండి? యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. చూడండి, నేను చెప్తున్న టీం గురించి నేనే ఎగ్జాంపుల్. ఎవరో ఎందుకు, సురేష్కి ఏమొచ్చి తెలుసా? పొద్దున్నే లేచి ఇదివరకు పేపర్లో ప్యాంప్లెట్లు వేయడం వచ్చి తెలుసు. జాగ్రత్తగా వినండి. పేపర్లు పేపర్లు ప్యాంప్లెట్లు ఇవ్వడం తెలుసు. ఎక్కడైనా కనిపిస్తే ఎవరికైనా, ఇదివరకు ఇన్స్టాగ్రామ్ అంత రాదు కాబట్టి ప్యాంప్లెట్ ఇచ్చేవాడు ఎవరికైనా. యు నో వన్ థింగ్, ఆ సురేష్ వల్ల నాకు ఏమేం తెలుసా? రఘు పరిచయం అయ్యాడు. నెలకి 10,00,000 సంపాదించాడు, పరిచయం అయ్యాడు. దట్ ఈస్ ద టీమ్. ఎవ్వరు ఎవ్వరిని తక్కువంచడానికి లేదు. తను ఏ కాల్ వచ్చినా నేను మాట్లాడేవాడిని. యు నో వన్ థింగ్, తన నుంచి నాకు ఎంత బిజినెస్ వచ్చిందో. శ్రావణి అని సారథి గారు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైవ్లో సారథి గారు ఉన్నారు. సారథి గారు ఉండడం వల్ల రాజమండ్రిలో ఉంటారు. రాజమండ్రిలో ఉంటారు ఆయన. సో ఆయన సర్టెన్ ప్రొడక్ట్స్ తీసుకుంటారు, రికమెండ్ చేస్తారు. అదిగో సారథి గారు. దట్ ఈస్ ద బ్యూటీ. ఎక్కడో రాజమండ్రి, నేనున్నదా హైదరాబాద్లో. ఆయన నా స్నేహితుడు, మంచి స్నేహితుడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్. నేను ఒక్కనే చేసుకున్నాను అనుకోండి, వీళ్ళందరూ మిస్ అయిపోతారా లేదా? నేను ఒక్కనే చేసుకుంటే వీళ్ళందరూ మిస్ అయిపోతారు. అది స్పాన్సరింగ్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద టీమ్. వీళ్ళందరి మీద మార్కెటింగ్ ప్లాన్ మీకు తెలిసిందనుకోండి, నాకు ప్రత్యూష గారి దగ్గర నుంచి నాకు నెలకి బిజినెస్ వస్తుంది. యు నో వన్ థింగ్, ఆవిడ నుంచి నా ప్రమేయం లేకుండా ఆవిడ నుంచి ఐ ఎర్న్ ఇన్కమ్. మీరు మార్కెటింగ్ ప్లాన్ బాగా తెలుసుకోవాలి. దట్ ఈస్ ద పవర్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ బిజినెస్. ఐ థింక్ మీ అందరికి అర్థమైనట్టుందండి. ఎవరిని తక్కువ అంచడానికి లేదు. ఒక టీంలో అందరు పర్ఫెక్ట్ ఉండరండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ. చూసారా? దట్ ఈస్ ద బ్యూటీ అండి. మంచి క్వశ్చన్. ఇన్ కేస్ మేము టీమ్‌ని జనరేట్ చేయలేకపోతే ఏమైనా ఆల్టర్‌నేటివ్ ఉంటుందా ఎర్న్ చేయడానికి? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను టీమ్ జనరేట్ చేయనండి అనే క్వశ్చన్ ఒకటి. నేను చేయలేకపోతే అనే క్వశ్చన్ ఒకటి. మీరు మాట్లాడొచ్చు ఇన్ కేస్ మీరు మాట్లాడుకుంటే. ఎవరంటే నాకు అడిగింది నరేష్ గారు. నరేష్ గారు, ఏదైనా ఒక్క నిమిషం. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేను నెలకి, అంటే టీమ్‌ని జనరేట్ చేయలా నరేష్ గారు. టీమ్‌ని జనరేట్ చేయలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక క్వెషన్ అడుగుతా. ఆ! టీమ్‌ని జనరేట్ చేయలే. ప్రొడక్ట్స్ లేవు, అమ్మకడం లేవు, 2 లేవు. అంటే దాని అర్థం యూ ఆర్ నాట్, మీరు మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు. చాలా జాగ్రత్తగా వినండి. నేను స్ట్రెయిట్ పాయింట్ చెప్పేస్తున్నా. అర్థమైందా? జాగ్రత్తగా వినండి. ఓకే. మొఖమాటం ఏమీ లేదు నాకు. రైట్. రైట్. చూడండి, జాగ్రత్తగా వినండి. మీరు ప్రొడక్ట్ గాని, సేల్ గాని చేయకుండా ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? యాపిలోడికే ఒక ప్రొడక్ట్ ఉంటది, ఐఫోను. ఆడికి సేల్ అయితే గాని ఆడికి డబ్బులు రావు. ఫస్ట్ పాయింట్. కరెక్టా కాదా? దానికి తిరిగిలేదు. మీరు సేలు లేకుండా, ప్రొడక్టు లేకుండా, టీము రిక్రూటింగ్ లేకుండా, ఎక్కడైనా ఇన్వెస్ట్‌మెంటు చేయకుండా, ఏదో ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు రావాలి కదా! విత్తనం వేస్తే మొక్కొస్తది కదా! ఈ 3 ప్రొడక్టు, సర్వీసు, ఇన్వెస్ట్‌మెంట్ మీరు ఎక్కడ చేయకుండా మీకేం రావు. మీరు ఏం చేస్తే మీకొస్తాయి? మీరు ఉద్యోగం చేస్తే జీతం వస్తది. వ్యాపారం చేస్తే లాభం వస్తది. ఈ 3 చేయకుండా అయితే ఎలాగవుతది? మీ సమస్య ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్? మీ సమస్యకి పరిష్కారం ఉద్యోగం అన్నా చేయాలి, వ్యాపారం అన్నా చేయాలి, డబ్బుండాలి. ఒక రూ. 1,00,000 50,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ అన్నా ఉండాలి. లేదంటే ఆస్తి అన్నా ఉండాలి మీకు డబ్బు రావాలంటే. ఈ 3 చేయను అంటే గనక దాన్ని మీరేం చేస్తారు నాకర్థం కాదు. నేను చెయ్యలేను అంటే గనక ఓకే. నేను చెయ్యలేను నరేష్ గారు, ఇఫ్ దట్ ఈస్ ద క్వెషన్. నేను చెయ్యలేకపోతే, నేను చెయ్యలేకపోతే అన్నారు కదా! ఫస్ట్ పాయింట్. అదేనా మీ ప్రాబ్లమ్? లేతే నేను చేయను అనే ప్రాబ్లమా? ఏవండీ, నేను ఎవరిని సైన్ అప్ చేయకపోతే, నేను అసలు ఎవరిని టీమ్‌కి చెయ్యకపోతే దానికి అనుకోండి, ఐ హావ్ ద ఆన్సర్. సార్ నేను
టీము డెవలప్మెంట్ చెయ్యను, దీన్ని డెవలప్మెంట్ చేయను, ప్రొడక్ట్ ఏమి వద్దు, ఏం వద్దు అంటే కనుక సారీ సార్, దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ. ఏది మీకు కాదు, ఇదే కాదు, ఏది కాదు. లేదండి నరేష్ గారు, లేదు చెయ్యలేకపోతే, వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి క్వశ్చన్. అందరికి ఇది క్వశ్చన్ ఉంటుంది. టీమ్ని డెవలప్ చేయలేకపోతే, అదే మీకు చెప్పబోతున్నా. ఏమండి, అందరు వినండి జాగ్రత్తగా. ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్ ఏంటంటే, అసలు ఏమి చేయలేనోళ్ళే రమ్మని ఎందుకు పిలుతాం మేము? ఫస్ట్ ఆఫ్ ఆల్, జనరల్‌గా ఉద్యోగానికి దేనికైనా ఏం చెప్తాం? క్వాలిఫికేషన్ ఇది అని రాస్తాం. మీకు చేయలేకపోతున్నారనే కదా మేము ట్రైనింగ్ ఇచ్చి మీతో చేయించేది. మీరు ఇంకా పూర్తి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వలే. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలా చేయాలి? ఫేస్‌బుక్‌లో ఎలా చేయాలి? లింక్డ్ఇన్‌లో ఎలా చేయాలి? మీకు తెలిసిన వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ప్రతి ఒక్కరికి ఇక్కడ ట్రైనింగ్స్ ఉంటాయి బ్రో. ఉద్యోగానికి స్కిల్ కావాలి. లేతే ఆడు ఉద్యోగం ఇవ్వడు. కరెక్టే కదా! సింపుల్. ఇక్కడ అలా కాదు. అందుకనే ఏం చేయాలని అడిగారు కదా ఇందాక. లెర్న్. నేర్చుకుంటూ చేస్తాం. చదువుకోలేనప్పుడు మనం బహుశా చదువుకోలేకపోయాం సరింగా. ర్యాంకులు సరింగా రాలేదు. చదువుకోవడానికి మనకు అవకాశాలు లేవు. చదువుకోవడానికి సినిమాలకు ఆటికి ఎక్కడికో పోయాము. కాలేజ్ అంటే అదే కదండీ. నేను బాగా ఎంజాయ్ చేశాను నేను కూడా. మంచి కాలేజ్ చదివా. రైట్? ఆఫ్‌కోర్స్ ఎంజాయ్ చేస్తూ చదివాను. నాట్ ఎన్ ఇష్యూ. ఆ టైం కుదరకపోవచ్చు. కాంపిటీషన్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు రియలైజ్ అవ్వచ్చు. అరే! అప్పుడేమనుకుంటాం, ఏదో ఉద్యోగం వస్తదిలే అనుకుంటాం. అప్పుడు ఉద్యోగం విలువ తెలీదండి మనకి. 10థ్ క్లాస్ చదువుతున్న ఉద్యోగం విలువ తెలీదు. ఇంటర్ చదువుతున్న ఉద్యోగం తెలీదు. డిగ్రీ చదువుతున్నా కూడా ఉద్యోగం తెలీదు. డిగ్రీ నుంచి బయటకొచ్చిన తర్వాత తెలుస్తది మనకు. అమ్మో! ఉద్యోగం, వ్యాపారం. ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏం తెలుస్తది? అయ్య బాబోయ్! మనకు సరిపోవట్లేదురా బాబు అని తెలుస్తది. అప్పుడు ఆలోచన వస్తది. మనం ఏదైనా చేయాలి ఎక్స్‌ట్రాగా అని. సో, నౌ హాస్ ద ఆపర్చునిటీ, అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేసే పనిలోని పార్ట్ టైమ్ గాని, ఫుల్ టైమ్ గాని దీని మీద ఫోకస్ పెట్టి, మీ టైమ్‌ని సోషల్ మీడియా‌కో దానికో పెట్టే బదులు దీని మీద పెట్టి మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి ఇచ్చే ప్లాట్‌ఫార్మ్, అవకాశం, అన్ని ట్రైనింగ్స్ ఉంటాయి. అండ్ ట్రైనింగ్స్ ఆర్ ఫ్రీ. ప్రపంచంలో మళ్ళీ చెప్తున్నా, ప్రపంచంలో ఇలాంటి అవకాశం ఎక్కడ ఉండదు. 10 ఏళ్లైనా ఇదే. నీ కుటుంబాన్ని బెటర్‌గా చేయాలి అనుకుంటే గనక, నీకు ఆస్తులు ఎనకాల లేవు. కోట్ల ఆస్తులు ఎనకాల లేవు. నీకు స్కిల్స్ లేవు. కానీ నువ్వు ఎదగాలి, సంపాదించాలనుకుంటే గనక ఈ ప్లాట్‌ఫార్మ్ తప్ప నీకు వేరే ప్లాట్‌ఫార్మ్ ఏది లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ తప్ప వేరేది లేదింకా. అయితే నువ్వు ఎంప్లాయ్ చేయాలన్నా, సాఫ్ట్‌వేర్ అవ్వాలన్నా, సంపాదించాలన్నా, ఫారిన్ కంట్రీస్‌లో బాగా సెటిల్ అవ్వన్నా నీ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉండాలి. మనకున్నది ఈ ఆప్షన్. లేదా కాంప్రమైజ్ అయిపోయి జీవించేయడం తప్ప ఇంకేం లేదు. దట్ ఈస్ వాట్ దిస్ ప్లాట్‌ఫార్మ్ ఈస్. ఇది చాలా ప్లాట్‌ఫార్మ్ ఈస్ వెరీ పవర్‌ఫుల్. నువ్వు నేర్చుకునే యాటిట్యూడ్ ఉంటే గనక చాలండి. నీకు కావాల్సిందేంటంటే నేను నేర్చుకుంటాను అనే ఒకే ఒక్క రీజన్ అండి. ఆ ఒక్క డిజైర్ చాలు, నీకు ఇంకేమీ అవసరంలే నువ్వు ఎదగడానికి. ఈరోజు చుట్టుపక్కలోళ్ళు మన దగ్గర ఇన్‌కమ్ సరింగా లేదనుకోండి, ఎవడు పట్టించుకోవట్లేదు. బంధువులే పట్టించుకోవట్లేదు. అది ప్లాట్‌ఫార్మ్. అసలు నాకు ఏమీ రాదు, నేర్పించండి. నేర్పించండి. గుర్తుపెట్టుకోండి. నాకు ఏమీ రాదు. నేను అలాగే వచ్చాను. ఒక బ్లాంక్. చెప్పండి ట్రైనింగ్స్ ఏంటో ఇలాగే వచ్చాను నేను. నా చిన్నప్పటి నుంచి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యా. ఐఏఎస్ ప్రిపరేషన్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టా. బట్ ఐ వాస్ ఎ స్టూడెంట్ టు మై సీనియర్స్. ఎలా జేయాలి? ఇది ఏలంటే ఎలా జేయాలి? ఏలంచి ఎలా జేయాలి? ఇప్పటికి అడుగుతాను నేను. ఏంటి ఎలాగని? ఎందుకంటే నేను బాగా నేర్చుకుంటే నేను ఎదురోడికి చెప్పగలనుగా నా టీమోళ్ళకి. దట్ ఈస్ వాట్ లెర్నింగ్ యాటిట్యూడ్స్. నాకంతా తెలుసు అని కూర్చుంటే ఏం వర్కౌట్ అవ్వదు. నీకు ఫుట్‌బాల్ బాగా ఆడితేమో క్రికెట్ వచ్చేసరికి కొత్తగా నేర్చుకోవాలి. దట్ ఈస్ వాట్ కోచ్ ఈస్. రైట్? దట్ ఈస్ బ్రదర్ నరేష్. ఐ థింక్ మీ ఆన్సర్ ఓకే అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? హౌ టు మోటివేట్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఆపర్చునిటీ ఫర్ న్యూ క్యాండిడేట్స్ సార్. వావ్! హౌ టు మోటివేట్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఆపర్చునిటీ ఫర్ న్యూ క్యాండిడేట్స్ సార్. ట్రైనింగ్స్‌లో నేర్చుకుందాం. ఇది ట్రైనింగ్స్‌లో నేర్చుకుందాం. ఏవండీ ఒకసారి మనకి చెప్తాను మీకు, దీనికి ఇది కొంచెం బిగ్ థింగ్. నెక్స్ట్ వెర్షన్‌లోని హౌ టు మోటివేట్, మంచి క్వెషన్ అండి. మంచి క్వెషన్ అడిగావు జ్యోతిక. మోటివేట్ అండ్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ దిస్ ఆపర్చునిటీ ఫర్ న్యూ క్యాండిడేట్. ఫర్ ఎగ్జాంపుల్, పెద్దగా మోటివేషన్ చేయాల్సిన అవసరం లే. వెరీ సింపుల్. వెరీ సింపుల్. రాసుకోండి చెప్తాను. రెండే 2 క్వెషన్‌లు. రెండే 2 క్వెషన్‌లు. దీనికోసం ఎక్కువ అవసరం లే. ఫస్ట్ క్వెషన్ మన పనేంటి తెలుసా?
అందరు వినండి. సింపుల్, చాలా సింపుల్. ఇది చాలా సింపుల్ బిజినెస్ ఇది. సింపుల్ కాబట్టి ఎవరైనా చేయొచ్చు. కష్టం ఉంటే ఎవడు చేయలేడు. కరెక్టే కదా? సింపుల్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ అంటే ఏం తెలుసా? మనం ఏం చెప్తాం తెలుసా? సొల్యూషన్ అమ్ముతాం మనం. ఫస్ట్ రాసుకుని ఒకసారి, ఐ సెల్ ద సొల్యూషన్. వ్యాపారం అంటే ఏంటి? సాల్వింగ్ ప్రాబ్లమ్స్. రాయండి, అందరు రాయండి ఒకసారి. ఇది మైండ్లో పెట్టుకోండి ఒకసారి. మీరు ఈరోజు మొత్తం తెలిసిపోద్ది. రాయండి ఒకసారి. ఈ బిజినెస్ చేయడానికి నా దగ్గర టైం లేదు. ఇది కూడా ఆన్సర్ చేస్తానా అండి? ఇది పెద్ద విచిత్రమేం కాదండి. మీ సమస్య నిజంగా మీకున్న ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలని అనుకున్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, టైము కేటాయిస్తారు. అంతే. దీనివల్ల నా సమస్య తీరుతదన్నప్పుడు టైం పెట్టుకుంటారు. ప్రాబ్లమ్ ఉందనుకోండి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇంకో ప్రాబ్లమ్ కావచ్చు. ఈ ప్రాబ్లమ్‌ని ఈ ఈ ఈ పార్ట్ టైమ్‌గా ఏదైతే చేస్తున్నానో, ఫుల్ టైమ్‌గా ఏదైనా సాల్వ్ చేస్తదంటే టైం ప్రయారిటైజ్ చేసుకుంటారు మీరు. ఎవడైనా చేసుకుంటారు. ఆడపిల్లలు భార్యాభర్తలు ఉద్యోగాలెళ్తున్నారండి. పిల్లల్ని చూసుకుంటలేదా? దట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ ప్రయారిటైజింగ్ అండి, అంతే. టైం అనేది ప్రయారిటైజింగ్. 24 అవర్స్ అయితే ఏమైతే కాదు కదా! సింపుల్, అది పెద్ద విచిత్రమేం కాదు. మనిషి ఈ సింపుల్ పాయింట్. మనిషికి తన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు నంబర్ 1 ఖచ్చితంగా టైం ఇస్తాడు. కదండీ! ఆ! నా ప్రాబ్లమ్‌కి ఇక్కడ సమస్య ఉన్నప్పుడు చెప్తానండి. ఒక్క నిమిషం. నా ప్రాబ్లమ్‌కి ఇక్కడ సమస్య తీరుతున్నప్పుడు ఆబ్వియస్‌గా టైం పెడతాడు ఎవడైనాని. ఎవ్వరైనా పెడతారు. మీరైనా అంతే, నేనైనా అంతే. కరెక్టే గదా! అది. హౌ ఇంపార్టెంట్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడానికి, అది ఎంత, ఆ ప్రాబ్లమ్ నిజంగా జెన్యూన్ ప్రాబ్లమ్ అయితే గనక ఖచ్చితంగా టైం పడతాడు. అని అన్నాడనుకోండి, టైం పట్టడు. దట్స్ ఇట్. దట్ ఈస్ బేసిక్ హ్యూమన్ సైకాలజీ. అంతే. వెరీ సింపుల్ అండి. లైట్‌గా పన్నొప్పొస్తుందనుకో చిన్నగా. ఏం చేస్తాడు మనిషి? పెద్ద పట్టించుకోడు. బాగా పెయినొస్తే పరిగెడతాడు. దట్ ఈస్ వాట్ ప్రయారిటైజింగ్. వాడి నొప్పిని బట్టి వాడు టైం పెడతాడు అంతే. సింపుల్. ఐ థింక్ మీ ఆన్సర్‌కి అండి కొన్ని సార్లు స్వప్న గారు, ఐ థింక్ మీకు ఆన్సర్ వచ్చినట్టుంది. కొన్ని సార్లు ఏంటి తెలుసండి, ఇందాక జ్యోతికి అడిగినట్టు, మనుషులకి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉందన్న సంగతి కూడా తెలీదు. మనం ఇవన్నీ ట్రైనింగ్స్‌లో మాట్లాడదాం. మనం ట్రైనింగ్స్ తర్వాత మాట్లాడదాం. హౌ టు డీల్ విత్ జ్యోతిక. ఓకే. మనుషులకి తనకి ప్రాబ్లమ్ ఉందని కూడా తెలీదు. వి ఆర్ ద పీపుల్. వి ఆర్ లైక్ కన్సల్టెంట్. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. వాళ్ళని అర్థం చేసుకొని మనం కన్సల్ట్ చేస్తాం. వాళ్ళకేం కావాలో మనుషులకి తెలీదండి. పక్కోడిని చూసి మనం ఇలా ఉండాలనుకుంటాడు అంతే. దట్ ఈస్ వాట్ అవర్ డ్యూటీ ఈస్. హెల్ప్ అదర్స్ టు సీ ద విజన్. సింపుల్, ఇందాక రాశాను కదా! సింపుల్, వెరీ మోటివేషన్ ఏం అవసరం లే. డూ యూ హావ్ థిస్ ప్రాబ్లమ్? ఏదండి? ఫస్ట్ క్వెషన్. మన పనేంటంటే, జ్యోతిక రాసుకోమ్మా. నువ్వు మోటివేట్ చేయవసరం లే. క్వెషన్ అడుగు. ఓకే. డూ యూ వాంట్ మోర్ మనీ ఇన్ యువర్ లైఫ్? డూ యూ వాంట్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ ఇన్ యువర్ లైఫ్? డూ యూ వాంట్ ఫుల్‌ఫిల్ యువర్ డ్రీమ్స్? మీ ఇంట్లోళ్ళు నిన్ను తిడుతున్నారా ఏం చేయట్లేదని? మీ భార్య లేతే రైట్. ఓకే. ఎక్కువ సంపాదన కోసం మీరు చూస్తున్నారా? ఇఫ్ యెస్, మనం ఏం జెప్తాం? మన దగ్గరున్న ఆప్షన్ జెప్తాం. యెస్ అంటే సెకండ్‌ది. క్వెషన్ ఫస్ట్, సెకండ్ యెస్ అని. మూడోది, డూ యూ వాంట్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్? నువ్వేదన్నా ఆ సమస్య నుంచి బయటపడడానికి మార్గం ఏమైనా జూస్తున్నావా? యెస్ అన్నాడనుకోండి, నా దగ్గర ఒక ఆప్షన్ ఉందని జెప్తాం. నో అన్నాడనుకోండి, బాయ్ అని జెప్పడం అంతే. సినిమాకెళ్దాము అనుకున్నారు. క్వెషనేసారు. సినిమా చూద్దాం అని అనుకున్నారు. యెస్ అన్నాననుకో, అప్పుడు ఏ సినిమాకెళ్దాం అని ఉంటది. అంతే గదా! సినిమాకెళ్దాం అంటే లేదననుకో, అక్కడితో ఆగిపోతాం మనం. అంతే, ఇది కూడా అంతే. ఓకే. సింపుల్ క్వెషన్స్, అది పెద్ద విచిత్రమే కాదు. యూ డోంట్ నీడ్ టు మోటివేట్ దెమ్. ఓకే. తర్వాత చూద్దాం, మా ట్రైనింగ్స్‌లో అవన్నీ చెప్తాను. ఓకే. ఓకేనా? సింపుల్. వెరీ సింపుల్. వై వి వాంట్ టు డూ టర్నోవర్. హ్మ్. అంటే 2 సీసీ టర్నోవర్ అండి? 2 సీసీ టర్నోవర్ అంటున్నారా?
2cc టర్న్ ఓవరా లేదంటే టర్న్ ఓవర్ అంటే ఏ టర్న్ ఓవర్? శ్రీధర్ గారు, లాస్ట్ 5 minutes ఉంది ఇంకా క్వశ్చన్స్కి. లాస్ట్ విల్ టేక్ అదర్ 5 to 10 minutes. శ్రీధర్ గారు 2cc కోసం అడుగుతున్నారా లేదా ఇంకేదైనా? వై వి వాంట్ టు డూ టర్న్ ఓవర్? 2cc? ఓకే, మంచి క్వశ్చన్. ఓకే సార్, శ్రీధర్ గారు, ఆర్ యూ అసిస్టెంట్ సూపర్వైజర్ ఆర్ కొత్తగా వచ్చిన వాళ్ళ? ఇది యాక్చువల్గా కొత్తగా వచ్చిన వాళ్ళకి అండి డౌట్స్ క్లారిఫికేషన్. ఎందుకంటే థర్డ్ డే ఈరోజు ఈవినింగ్ సెమినార్, మన బూట్ క్యాంప్ 3 డే 3లో ఉంటారు కదా. సో దానికోసం నేను ఐ వాంట్ టు సిట్ ఇన్ ఏ క్లియర్ మైండెడ్ పొజిషన్. రైట్. ఇంకా కొత్త వాళ్ళు అడగండి, దయచేసి కొత్త వాళ్ళు అడగండి. పాత వాళ్ళు ఉంటే కనుక పాత వాళ్ళు మనం యూనో వీ కెన్ వీ కెన్ మీట్ పర్సనల్లీ ఆర్ వేరే ట్రైనింగ్స్లో కూడా చూడొచ్చు. కొత్త వాళ్ళ కోసం అండి, ఏమైనా ఉంటే క్వశ్చన్స్ అడగొచ్చు. పల్లవి, జ్యోతిక, నా తరపు నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా అమ్మ చూడండి ఒకసారి ఇంకెవరున్నారు? ఇంకా అసిస్టెంట్ సూపర్వైజర్ కాని వాళ్ళు ఎవరున్నా అడగొచ్చు, దే కెన్ ఆస్క్. ఓకే. సో లాస్ట్ 4 minutes విల్ ఐ థింక్ మీ అందరికి డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇంకా ఐ థింక్ అట్లీస్ట్ పాత వాళ్ళు మీరు ఏమైనా ఉంటే కొంచెం కొత్త వాళ్ళకి రాని డౌట్లు ఏమైనా ఉంటే మీరు కూడా అడగొచ్చు. యూ కెన్ హెల్ప్ దెమ్. ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉన్నాయి. ఓ, ప్రొడక్ట్స్ కాస్ట్లీ ఉన్నాయి ఏమండి? సి, చీప్ కాదు, మరీ హై కాదు, ప్రీమియం. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి తెలుసా అండి? ప్రొడక్ట్స్ వాల్యూ తెలియపోయేసరికి మనకి కాస్ట్లీ ఉంటాయి. సి, ఇన్స్టెడ్ ఆఫ్ నేను 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 ఇలా ఆలోచిద్దాం మనం. వెరీ సింపుల్, వెరీ సింపుల్. నన్ను ఫస్ట్ టైం నాకు ఎవరైతే వెరీ రీజనబుల్ ప్రైసెస్, రైట్, చూసారా అని అంటున్నారు. ఎందుకంటే వాల్యూ అంతా ఇస్తుంది కాబట్టి. నేను నేను ఎలా తెలుసా థింక్ చేసి మీ అందరికీ చెప్తున్నా. ఒక ఆయన నా నా సీనియర్ ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆయన వేరే ప్రొడక్ట్ రేట్ చెప్పారు. దానికన్నా ఫర్ ఎవర్ ఏదైతే ఉందో ప్రొడక్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది. అప్పుడు ఎలా ఆలోచించాను తెలుసా? అబ్బా, దీనికన్నా ఇది సూపర్ అనమాట అని ఆలోచించా. ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్రొడక్ట్ కాస్ట్‌లీ ఉన్న తర్వాత ఇది ఎందుకు కాస్ట్‌లీ ఉంది అని ఆలోచించారనుకోండి, అప్పుడు మీకి ఈ ప్రొడక్ట్ విలువ తెలుస్తది. జస్ట్ థింకింగ్, జస్ట్ థింకింగ్. ఎందుకింత కాస్ట్ ఉంది? ఏంటి రీజన్? అంత వర్తా? అని మీరు ఎప్పుడైతే అంత వర్త్ అనుకోండి, నిజంగా అది మిరాకిలో అద్భుతమైందనుకోండి, ఇంక తిరిగిలేదు దానికి. అండ్ మోర్ ఓవర్ ఏమనుకుంటామంటే ఈ ప్రొడక్ట్స్ అందరికీ అనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ప్రొడక్ట్స్ అందరికీ కావు. దీస్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఇన్ కేస్ మా టీమ్ నుంచి ప్రొడక్ట్స్ సోల్డ్ అవ్వకపోతే మనకి మనీ వస్తాదా? ఏవండీ, ఉద్యోగానికెళ్ళకపోయినా డబ్బులు రావు. వ్యాపారం అవ్వకపోయినా డబ్బులు రావు. చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఒక నిమిషం. నరేష్ గారిదైనా మీకు ఇన్ కేస్ మా టీమ్ నుంచి ప్రొడక్ట్స్ సోల్డ్ అవ్వకపోతే మనకి మనీ వస్తదా? ఏవండీ, ఒక విషయం చెప్తానంటారా? గుర్తుపెట్టుకోండి. మనమేమి 5,00,000, 10,00,000, 2,00,000, 1,00,000 స్టాక్ పెట్టుకుంటలేదు. కొనేసుకొని ఓ మూలెట్టుకొని అమ్మ బాబోయ్! అమ్మ బాబోయ్! ఇది అమ్ముతే అమ్మడం నో, నో, నో. వి డోంట్ డూ థట్. వి వి డోంట్ డూ థట్. అప్పుడు సమస్య అవుతది కదా నరేష్ బ్రదర్. స్టాకులు కొనేసుకొని పెట్టుకుంటే అప్పుడు ప్రాబ్లమ్. అసలు స్టాక్ మెయింటెనెన్సే లేకపోతే ఇంక ప్రాబ్లమ్ ఏముంటది? ఐ థింక్ మీకు అర్థమైంది. మీకు విషయం తెలుసా? యెస్. ఆ! నేను లక్షలు, లక్షలు పెట్టి స్టాక్ కొనుక్కుంటానంటే కంపెనీ అలో చేయదు. హ్మ్. నో స్టాక్ హోల్డింగ్. అది. ఇంకోటి, మరి డైరెక్ట్‌గానే సేల్ చేయొచ్చు కదా! డైరెక్ట్‌గానంటే మీరు సేల్ చేయొచ్చు. మీరు చేయాలంటే చేసుకోవచ్చు. మీ ఇష్టం.
అది మీ ఇష్టం అండి. ఇది కంప్లీట్‌లీ యువర్ చాయిస్. యువర్ చాయిస్. యాక్చువల్‌గా నెట్వర్కింగ్ ఈజ్ ప్రతిరోజు చేసే పని మనం దీంట్లో చేస్తా. దీనికోసం పెద్దగా ఏమి ఆహ్, ఆహ్, ప్రత్యేకంగా ఏం అవసరం లే. రెగ్యులర్‌గా చేసి మీకు మీకు అర్థమవుతది. ఓసి ఇంతేనా అనిపిస్తది అంతే. ఏవండీ మీరు సేల్ చేయాలి అంటే గనక, సేల్స్ లేనోళ్ళతో మనం టైమ్ వేస్ట్ చేసుకుంటాం చెప్పండి. సేల్స్ అయితే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎళ్ళిపోతాను నేనైతే. ఆ కన్విన్స్ చేయడం అవన్నీ నా వల్ల కాదు. ఐయామ్ నాట్ ఏ సేల్స్ ప్రొఫెషనల్. యూ ఆర్ నాట్ ఏ సేల్స్ ప్రొఫెషనల్. మీతో ఎందుకు ఈ పనులు చేస్తాను చెప్పండి. ఆ! హ్మ్. ఎంబీఏ సేల్స్ ఇవన్నీ ఆళ్ళని పెట్టుకొని బాబు ఎవరైనా ఉంటే రండిరా బాబు. మనం కలిసి చేద్దాం అని చెప్తాం. బీఎస్సీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నారు. హెచ్ఆర్ ఎంబీఏ ఉన్నారు. ఫార్మాలో ఉన్నారు. సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు. బీకామ్ వోళ్ళున్నారు. బీటెక్ వోళ్ళున్నారు. సాఫ్ట్‌వేర్ ఉన్నారు. కృష్ణ వీళ్ళందరూ. ఆహా! ఇంత ఆ! వరల్డ్ ఫేమస్ కంపెనీ కదా సార్. బట్ వై డోంట్ అంటే మాకెందుకు ఇప్పటి వరకు తెలీదని అడుగుతుంది. ఎవరు? జ్యోతిక. వెరీ గుడ్ క్వెషన్ అమ్మా. వెరీ గుడ్ క్వెషన్. ఆ! నీకోసమే. నీకోసమే ఆ పని చేయలేదు కంపెనీ. నీకోసమే బాగా గుర్తుపెట్టుకోండి. మీకోసం జ్యోతిక ఏం అడుగుతుందంటే, ఇంత పెద్ద గొప్ప కంపెనీ కదా! మరి మాకెందుకు ఇప్పటివరకు తెలియలేదు అని అడుగుతుంది. యెస్. ఎగ్జాక్ట్‌లీ. మంచి క్వెషన్. ఇది కేవలం మీకోసమే. నీకోసమే జ్యోతిక. ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసం కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వలేదు. డే 1లోని 73% చూసారు కదా! డబ్బులు ఎందుకు ఎక్కువిస్తాయో తెలుసా ఇవి? ఎందుకంటే కంపెనీ అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చే డబ్బులు కూడా అది మీకే పంచిపెట్టడం కోసం. ఈ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ యాడ్స్ కూడా చూడలేదు. ఎగ్జాక్ట్‌లీ యాడ్ ఇచ్చే డబ్బులు నీకిద్దామనే అమ్మా. మీకిద్దామనే. మీకిద్దామనే. ఎవరు? చారి గారు. యెస్. చారి గారు. ఆ డబ్బులు కూడా మీకివ్వడం కోసమే. మనకివ్వడం కోసమే. ఏవండీ మన టూత్ పేస్ట్ ఉంటది. వరల్డ్స్ నంబర్ 1 టూత్ పేస్ట్ అని కొట్టండి గూగుల్‌లో. వరల్డ్స్ బెస్ట్ టూత్ జెల్ అని కొడితే మనదే వస్తది. ఏవండీ ఒక హీరో టాప్ హీరోకి ఆ! డే 3లో ఈ లోన్ ఎందుకు ఆ డబ్బంతా మీకివ్వడం కోసమే కంపెనీ ఉంది. మిగతా కంపెనీకి, ఈ కంపెనీకి డిఫరెన్స్ ఏంటంటే నీ కోసమే కేవలం నీ కోసమే కన్స్యూమర్ బెనిఫిట్ పొందాలి అన్న విషయంతోనే స్టార్ట్ అయింది. యాహ్! బెస్ట్ బ్రాండ్స్ మీరన్నట్టు పబ్లిష్ చేయదండి. పబ్లిష్ చేయదు. వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్తది. కానీ ఫరెవర్ కంపెనీస్ ఏంటంటే కేవలం నీకు వాళ్ళు టర్నోవర్ పెంచుకోవడం కోసం ఈ బిజినెస్ స్టార్ట్ చేయలే. మనం బాగుపడడం కోసం మనకి ఎవడు అవకాశం ఇవ్వట్లేదు డెవలప్ అవుదామని అని చెప్పి అందుకు అవకాశం ఇచ్చిన కంపెనీ ప్లాట్‌ఫార్మ్స్. ఇదే కంపెనీ 30,000,00,00,000 కంపెనీ నీ వెంట ఎందుకు చూడదు? ఎందుకు తిరుగుతుంది? బాబు రండి, రండి అని ఎందుకు తిరుగుతుంది? నీకు అవకాశం ఇవ్వడం కోసం తిరుగుతుంది. రండి డెవలప్ అవ్వండని ఎంతో పెద్ద హృదయముతో స్టార్ట్ చేశారు ఈ కంపెనీ 45 సంవత్సరాల క్రితం. ఈరోజు 30,000,00,00,000 టర్నోవర్ జరుగుతుందంటే అది కేవలం నువ్వు, నేను నాలాంటోళ్ళు డెవలప్ చేసిన కంపెనీ టర్నోవర్. అందుగురించి టీవీలో యాడ్‌లు, రేడియోలోను, నెట్‌లో ఎక్కడ కనిపించదు. కనిపిస్తే ఆళ్ళ కంపెనీ సేల్ అవుతది. ఆళ్ళ ప్రొడక్ట్సే సేల్ అవుతాయి కదా! మనకేం లాభమండి? రోజు టూత్ పేస్ట్ వాడుతున్నారు. రోజు సబ్బు వాడుతున్నారు మీరు. రోజు ఒక క్రీమ్ వాడుతున్నారు. మీ మొబైల్ వాడుతున్నారు. మీకు కొనే ప్రతీదీ కూడాను ఏ కంపెనీ వాడైనా మీకు ఇదిగో నువ్వు రికమెండ్ చేస్తున్నావు. పైగా మనకు రూపాయి ఇవ్వడు ఎవడును. కానీ మనం అబ్బా! ఇది కొన్నాను. ఈ కంపెనీ కొన్నాను. ఈ షూ కొన్నాను. అక్కడ చీరలు బావుంటాయి. ఇక్కడ డ్రెస్ బావుంటది. ఆ! అక్కడ టిఫిన్ బావుంటది. ఆ రెస్టారెంట్‌లో బిర్యానీ బావుంటదని ఇరగదీసి మరీ మనకు నచ్చింది చెప్తాం గానీ, ఎవ్వడైనా 'కల్కి' మూవీ వచ్చింది. ఎలా చెప్తాం మనం? సారీ. ఎలా జెప్తాం? మూవీని ఎలా ప్రమోట్ చేత్తాం? మా గోవర్ధన్ ఉన్నాడు. అసల సన్ రైజర్స్ ఏముంటది కదా! క్రికెట్ ఎలా ప్రమోట్ చేత్తాడో తెలుసా? హుషారెత్తిపోతాడు. సినిమా చూసి వావ్! ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోతాడు. అబ్బా! లేపి మరీ చెప్తూ ఉంటాడు. ఎవ్వడైనా ఒక్క రూపాయి ఇచ్చాడా నీకు? ఏదైనా ఇదిగో నువ్వు రికమెండ్ చేస్తున్న ఒక రూపాయి ఇచ్చాడా ఎవడైనాను? ఇవ్వడు. ఫరెవర్ కంపెనీ ఇస్తుంది నీకు. ఆ అవకాశం ఇస్తుంది నీకు. ఇదిగో నువ్వు యూజ్ చెయ్యి. రికమెండ్ చెయ్యి. బిజినెస్ స్టార్ట్ చేసుకో. నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పి కంపెనీ స్టార్ట్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఫరెవర్ గివ్స్. ఎవ్వడు అవకాశం ఇవ్వలేడు నీకు ఫరెవర్ ఇస్తున్నాడు బిడ్డ.
అది. అందుకు చేస్తున్నాం. ఆ అవకాశం వచ్చింది కాబట్టి అందరూ చేస్తున్నారు. ఇంత పెద్ద కంపెనీ గుమ్మం తట్టదండి. తలుపు తట్టదు. 2 మంత్స్‌లో 2 సీసీ టర్నోవర్ చేయకపోతే ఆ తర్వాత చేసుకోండి. 2 మంత్స్ అనేది మీరు టైం పెట్టుకోండి. మీరు జులై, ఆగస్ట్. ఓకే. అయితే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీ ఇష్టం అదంతా. నో 2 సీసీ రేపు. ఓకేనా? ఆ! అది నీ చాయిస్ ఈస్ యువర్స్. ప్రతీదీ తెలుసుకున్నాకే. ఇది నీది. నువ్వు ఎప్పుడైనా ఎళ్ళొచ్చు, ఎప్పుడైనా నీ ఇష్టం. నువ్వు అలాగే ఉంటావు. కంపెనీతో వన్స్ సైన్ అప్ అయ్యావా? మినిమమ్ బిల్లింగ్ చేసావా? నువ్వు కంపెనీతో ఉంటావు. ఎప్పటికి ఉంటావు. ఒక విషయం నీకు హోప్ ఉంటది. రైట్? బాయ్. టేక్ కేర్. రైటా? సీ యూ. ఇంకేం డౌట్స్ ఉంటే పర్సనల్‌గా మీ స్పాన్సర్‌ని అడగండి. ఆన్సర్ చేస్తారు. సీ యూ. బాయ్ బాయ్. అండ్ ఈవినింగ్ 7:30కి డే 3.